స్టాక్ మార్కెట్స్ లో లేటెస్ట్ ట్రెండ్ ఏంటి? 2024లో ఎలాంటి వ్యూహాలు డబ్బులిస్తాయి? మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో హవా తగ్గుతోందా? ఈ పీక్ మార్కెట్ లోను మల్టీ బ్యాగర్స్ అయ్యే సత్తా ఉందా? అద్భుతమైన బిజినెస్ లను ముందే ఎలా ఐడెంటిఫై చేయాలి? స్టాక్ మార్కెట్ ను ఓ బిజినెస్ లా ఎలా చేసుకోవాలి? ప్రాఫిట్ మాస్టర్ నిర్వహిస్తున్న ఫండమెంటల్ అనాలిసిస్ వర్క్ షాప్ లో ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. దశాబ్దాల అనుభవం ఉన్న మెంటర్స్ సూచనలు సలహాలు తెలుసుకోండి. హైదరాబాద్ లో జూలై 21వ తేదీన ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు 9966386464 7702906749 లో సంప్రదించండి. ప్రభుత్వం తన లక్ష్యాలకు తగ్గట్టు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు కనుక ఈసారి క్యాపెక్స్ స్పెండింగ్ కనుక చేస్తే ఒకటి రైల్వేకి చాలా స్ట్రాంగ్ ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్రా స్పేస్లో రోడ్ డెవలప్మెంట్స్ కానీ లేదంటే ఏదైతే 2047 గురించి గవర్నమెంట్ ఆలోచిస్తుంది కాబట్టి ఇన్ఫ్రా అనేసరికి చాలా వస్తాయి. ఈవెన్ ఎల్ఎన్టీ లాంటి పెద్ద స్టాక్ కూడా ఇంకా చెప్పాలంటే చాలా స్కోప్ ఉంది పెరిగేందుకు మనకు అక్కడ. హెచ్జీ ఇన్ఫ్రా మనం గతంలో డిస్కస్ చేసిన హెచ్జీ ఇన్ఫ్రా కానీ ఈ మధ్య కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా పెరుగుతోంది. సో ఇలా పవర్ రిలేటెడ్ కానీ ఇన్ఫ్రాలో అసలు ఈ స్టాక్స్ కొంటే రాబోయే నెక్స్ట్ 10 ఇయర్స్ కానీ నెక్స్ట్ 15 ఇయర్స్ కానీ తిరుగు ఉండదు అనుకున్న స్టాక్స్ ఏమైనా మీరు ట్రాక్ చేస్తున్నారు ఇన్ఫ్రా థీమ్లో? ఇన్ఫ్రా అనేది ఆబ్వియస్గా గవర్నమెంట్కి డబ్బు ఎక్కువ అయితే ఖచ్చితంగా ఇన్ఫ్రాకి పెద్దపీట వేస్తుంది. ఇన్ఫ్రాలో కూడా రకరకాలు ఉంటాయండి. నాట్ ఓన్లీ మన డైరెక్ట్ ఇన్ఫ్రా కంపెనీ కాకుండా ఇన్ఫ్రా రిలేటెడ్ ఈవెన్ సిమెంట్ ఇన్ఫ్రా కింద వస్తుంది. స్టీల్ కూడా డైరెక్ట్ కాకపోయినా కూడా స్టీల్ కూడా ఇన్ఫ్రా బాగుంటే ఆటోమేటిక్గా స్టీల్ కూడా బాగుంటుంది. ఓవరాల్గా నేను అనుకోవడం మీరు ప్యూర్ ఇన్ఫ్రా గురించే అడుగుతున్నారు కాబట్టి కేఎన్ఆర్ కాకుండా అంటే ఇప్పుడు గతంలో మనం కేఎన్ఆర్ బాగుంటుందని మనం చెప్పడం జరిగింది. రీసెంట్గా అది ఒక రేంజ్ నుంచి 260 ఆ రేంజ్లో ఉండేది సడన్గా జంప్ వచ్చి పెరిగింది. బట్ కేఎన్ఆర్ పరంగా ఓకే. కాకపోతే నేను కేఎన్ఆర్ మీద గతంలో ఉన్నంత పాజిటివ్గా అయితే ఇప్పుడు లేను. దానికన్నా మీరు కొన్ని కంపెనీస్ అండి రీసెంట్గా లిస్ట్ అయిన జిఆర్ ఇన్ఫ్రా అని ఉంటుంది. నేషనల్ హైవేస్ దగ్గర జిఆర్ ఇన్ఫ్రా పోర్ట్ఫోలియోలో 70% నేషనల్ హైవేస్ ఉన్నాయండి. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంకా హెచ్జీ ఇన్ఫ్రా గతంలో నేను మీకు తెలిసిందే ఎప్పుడో చెప్పాము, 200 రూపీస్ ఉన్నప్పుడు చెప్పాము. అది కూడా బాగుంది. డెట్ పరంగా దాదాపు ఇప్పుడు ఉన్న అన్ని ఇన్ఫ్రా కంపెనీస్లో దాదాపు డెట్ లేని కంపెనీ అంటే హెచ్జీ ఇన్ఫ్రా చెప్పచ్చు. ఇటువంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. సో ఈ రెండు కూడా రానున్న రోజుల్లో బాగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇంత పెద్ద ఇన్ఫ్రా యూనివర్స్లో కేవలం మీరు 2-3 స్టాక్స్ వైపే స్టిక్ అన్నారు. ఒకటి ఎక్సెప్ట్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, జిఆర్ ఇన్ఫ్రా లాంటి వాటికి. అంటే మిగిలిన గతంలో మీరు డిస్కస్ చేసిన కల్పతరు పవర్ కానీ లేకపోతే ఈ పవర్ థీమ్లో అయినా సరే లేదంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ రిలేటెడ్ థీమ్లో అయినా షిప్ బిల్డింగ్ థీమ్లో అయినా అంటే చాలా థీమ్స్ ఉన్నాయి కదా. అంటే ఎందుకు మీరు ఆ 2 స్టాక్స్ వైపు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? పవర్లో కూడా ఎలా ఉంటుందంటే పవర్లో మనకి ఈపీసీ మీద డైరెక్ట్ పవర్ కంపెనీస్ కాకుండా ఈపీసీ ప్రాజెక్ట్స్ చేసే కంపెనీస్ ఉన్నాయి. కల్పతరు పవర్ అనేది మెజారిటీ అంటే బిజినెస్ పరంగా చాలా స్టడీగా ఉంది. దానివైపు వెళ్ళమని చెప్తాను. షిప్పింగ్ సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఈ టైంలో ఫ్రెష్ ఎంట్రీస్ అంటే ఫ్రెష్గా బై చేయడం అనేది అంత సమంజసం అయితే నేను అనుకోను. కాబట్టి కొంచెం కొన్ని వాటిలో మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని అటువంటి కంపెనీస్లో ఈ షిప్ బిల్డింగ్ కంపెనీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రా రిలేటెడ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. అంటే లైక్ మనకి కన్స్ట్రక్షన్ బేసిస్లో అంటే మన గతంలో చెప్పాం యాక్షన్ కన్స్ట్రక్షన్ అనేది. అదేంటంటే ఓవరాల్ ఇన్ఫ్రా అంతా బాగుంటే ఇది కూడా బాగుంటుంది అన్నమాట, యాక్షన్ కన్స్ట్రక్షన్ అనేది. సో అటువంటి కంపెనీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎల్ఎన్టీ, మీకు ఎల్ఎన్టీకి అన్నీ ఉన్నాయి డైవర్సిఫైడ్ అవుతుంది. ఇంకా వాస్తవానికి చెప్పాలంటే చిన్న స్టాక్స్తో పోలిసి ఎల్ఎన్టీ పెద్దగా పెరిగింది కూడా లేదు. సో ఎల్ఎన్టీకి ఇక్కడి నుంచి ఇంకా ఎంతవరకు పెరిగే స్కోప్ ఉంది? మిగిలినవన్నీ పక్కన పెట్టి ఎల్ఎన్టీ వైపు కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది? రిస్క్ చాలా తక్కువ ఉంటుందండి. అంటే ఇప్పుడు మన చిన్న కంపెనీస్లో మనం ఉంటే ఆబ్వియస్గా ఏమవుతుందంటే రేపు మార్కెట్స్ పడినప్పుడు ఇప్పుడు చిన్న కంపెనీస్లోనే ఎక్కువ సెల్లింగ్ అనేది ఉంటుంది, సెల్లింగ్ ప్రెషర్ అని ఉంటుంది. అదే మీరు ఎల్ఎన్టీ లాంటి కంపెనీస్లో ఉన్నారనుకోండి పెద్దగా మీకు రిస్క్ అనేది ఉన్నా కూడా ఈ లెవెల్ నుంచి ఎల్ఎన్టీ పడదు, ఇక్కడ నుంచి ఒక 10% అనుకుందాం, అంతకుమించి ఎల్ఎన్టీ పడదు. అట్ ద సేమ్ టైం ఎల్ఎన్టీకి ఒకప్పటికి ఇప్పటికి డైనమిక్స్ బాగా మారిపోయినాయండి. 2 ప్రాబ్లమ్స్, అటు రిసీవబుల్స్లో ప్రాబ్లం ఉండేది, ఎగ్జిక్యూషన్ బాగా డిలే ప్రాజెక్ట్స్గా ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు ఆ విధంగా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే స్లోగా మార్జిన్స్ పెరుగుతున్నాయి. ఆర్డర్ బుక్లో చాలా భారీ మార్పులు మనకి రావడం చూసాము. కాబట్టి ఎల్ఎన్టీ అనేది ప్రతి ఒక్కరు కూడా
పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా హోల్డ్ చేయాలి. డైరెక్ట్గా ఎకానమీకి రిలేటెడ్ కంపెనీ అండి ఎల్ఎన్టీ అనేది. అంటే ఎల్ఎన్టీ పెరుగుతూ ఉంది అంటే ఎకానమీ బాగుంటుంది అన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అది ఉండొచ్చు. దాని తర్వాత మీరు ఇంతకుముందు అడిగారు పవర్ రిలేటెడ్ రిఫార్మ్స్ పరంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పవర్ సెక్టర్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటే దానికి అనుబంధంగా కొన్ని కంపెనీస్ ఉంటాయి. లైక్ ఏబీబీ కానివ్వండి, లైక్ సీమెన్స్ కానివ్వండి, ఇంకా ఇవైతే అసలు వీటి గురించి పెద్ద అయితే ఇవి రెండు కూడా బాగా పెరిగిపోయినాయి. పోటాపోటీన ఏబీబీ సీమెన్స్ అనేది రెండు మల్టీనేషనల్ కంపెనీస్. ఇది కూడా కొంచెం డైవర్సిఫైడ్ బిజినెస్లో ఉన్నారు ఈ రెండు కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో విపరీతంగా చెప్పాలంటే లాస్ట్ 1 yearలోనే బాగా పెరిగిపోయినాయి. ఇటువంటి కంపెనీస్లో ఉంటే ఈ టైంలో ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో పెద్దగా మీకు డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా రేపొద్దున 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా సరే మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. షిప్ బిల్డింగ్ ఇంతకుముందు టాపిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. లైక్ మెజగాన్ దాదాపు 75% దాకా పెరిగింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ పెరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ విపరీతంగా పెరిగింది. సో ఇంకా వీటిలో ఎంతవరకు పెరిగే స్కోప్ ఉంది? యాక్చువల్గా చెప్పాలంటే వాస్తవానికి మనం లాజిస్టిక్ స్పేస్లో షిప్ బిల్డింగ్ స్పేస్లో ఎక్కడో 28th ప్లేస్లో ఉన్నాం. బట్ మేబీ 10 years డౌన్ ది లైన్ దాన్ని మనం 10th ప్లేస్కి వెళ్ళాలనేది గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. దీంతో పోలిస్తే మనం 10 times 20 times పెరిగే స్కోప్ ఉంది. అంటే మన పెరిగే స్కోప్, ఎందుకంటే ఇది చాలా నిష్ సెగ్మెంట్, ఎవరు ఎంటర్ కూడా కాలేరు ఈ సెగ్మెంట్లో. ఇప్పుడు ఇంతవరకు పెరిగిన ఈ స్టాక్స్లో మనం ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? అంటే మనకు పొటెన్షియల్ ఉంది, బిజినెస్ ఉంది, కాకపోతే స్టాక్స్ అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ ఇంతగా పెరిగిన తరుణంలో వీటిలో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది అంటారా, లేకుంటే హోల్డ్ చేసుకోవడం మంచిది అంటారా? షిప్పింగ్ చెందిన కంపెనీస్ కొచ్చి షిప్ యార్డ్ కానివ్వండి, అదేవిధంగా మ్యాజగాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యాజగాన్ అయితే ఈరోజు కాదండి, గత కొన్ని 1.5 yearగా కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది. రీసెంట్గా కూడా అది చాలా బాగా పెరిగిందనమాట. అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే అండి ఇక్కడ అది పెరగడానికి ఇంకొక రీజన్ అంటే ఇవన్నీ అఫ్కోర్స్ ఈ న్యూస్లు, తర్వాత ఈ షిప్ రిలేటెడ్ అటు గవర్నమెంట్ సైడ్ నుంచి న్యూస్లు ఇవన్నీ ఓకే. దీంతోపాటు ఏంటంటే అది దాంట్లో ప్రమోటర్ పరంగా పర్సంటేజ్ మన ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కంపెనీ ప్రమోటర్ హోల్డింగ్. ప్రమోటర్ అంటే గవర్నమెంట్ హోల్డింగ్, అదొకటేనండి. 85% గవర్నమెంట్ చేతిలో ఉంది. ఓన్లీ 15% మాత్రమే ప్రైవేట్ పబ్లిక్ అనమాట. సో బయట షేర్స్ మనకు దొరకనప్పుడు ఆటోమేటిక్గా కంపెనీకి కొంచెం స్టాక్ పరంగా కొంచెం పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే చిన్న బయింగ్ వచ్చినా కూడా స్టాక్ పెరుగుతుంది. కాకపోతే ఏదంటే ఈ టైంలో ఫ్రెష్ బయింగ్ అనేది కష్టం అండి. అంటే కష్టం ఇన్ ద సెన్స్ ఫ్రెష్ బయింగ్ అయితే నేను చెప్పను. ఈ టైంలో ఏదన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదా అట్లీస్ట్ 50% అన్నా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని, మరీ ముఖ్యంగా షిప్పింగ్కి చెందిన కంపెనీస్. ఎందుకంటే అహెడ్ ఆఫ్ అంటే ఓకే మీరు అన్నది 100% ఒప్పుకుంటాను, కాకపోతే ఆ వాల్యుయేషన్స్ చూస్తే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్గా కనపడుతున్నాయి. సరే స్టాక్స్ పెరిగాయి, దానికి తగ్గట్టుగా లాస్ట్ 4 ఏళ్లలో రెవెన్యూస్ పరంగా అద్భుతంగా పెరిగాయంటే లేదంటే. బట్ ఇన్ఫ్రా మనం ఇంతకుముందు అనుకున్నాం, బట్ ఇన్ఫ్రాలో మార్పు వచ్చింది. ఇన్ఫ్రా కంపెనీస్లో అటు రెవెన్యూస్ పరంగా పెరిగాయి, డబల్ అయిపోయినాయి. అదేవిధంగా గవర్నమెంట్కి చెందిన కంపెనీస్లో ఇంకోటి రైల్వేస్లో కూడా చూడండి, కొన్ని గవర్నమెంట్ కంపెనీస్ రైల్వేస్ ఉన్నాయి, వాటిలో ప్రైవేట్ కంపెనీస్తో పోటీగా రెవెన్యూస్ డబల్ అయిపోయినాయి. కానీ షిప్పింగ్ కంపెనీస్ ఆ విధంగా లేవు. కాబట్టి ఏంటంటే ఈ టైంలో షిప్పింగ్ రిలేటెడ్ కంపెనీస్లో అట్లీస్ట్ 50% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రైల్వే రిలేటెడ్ వాటికి వస్తాం. రైల్వే రిలేటెడ్లో రాబోయే 5 yearsకి దాదాపు 200 లక్షల కోట్ల రూపాయల వరకు క్యాపెక్స్ ఉండొచ్చు అనేది ఒక అంచనా. స్టాక్స్ ఇప్పటికే ఇన్సేన్ వాల్యుయేషన్స్ లైక్ ఐఆర్ఎఫ్సి కానీ, ఆర్వీఎన్ఎల్ కానీ, ప్లస్ ఈ స్టాక్స్ ఏవి చూసుకున్నా కూడా ఐఆర్ఎఫ్సి లాంటివి విపరీతంగా పెరిగిపోయాయి స్టాక్స్. అండ్ క్యాపెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో 75-76% దాకా పెరగచ్చని. అండ్ లాస్ట్ 2000 అంటే ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లాస్ట్ 9-10 yearsలో కూడా యావరేజ్ CAGR రైల్వేకి ప్రతి సంవత్సరం 18-20% దాకా బడ్జెట్ పెంచుకుంటూ వచ్చారు అవుట్లే. సో ఈసారి కూడా అదే ఉంటుంది. ఇంకా మనం చేయాలంటే రైల్వేలో కూడా ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ చాలా చేయాలి. బట్ ఈ స్టాక్స్ అంటే ఇప్పటివరకు ఎంత పెరిగాయి అంటే ఈటింగ్ టూ మచ్, అంటే రాబోయే 4-5 ఏళ్ళకి ఎప్పుడో జరగాల్సిన బిజినెస్ని కూడా మనం ఇప్పుడే స్టాక్స్ డిస్కౌంట్ చేసేస్తున్నాయి. సో అంత ఇన్సేన్గా వాల్యుయేషన్స్ ఇవ్వడం కానీ, లేదంటే అంత ప్రైజింగ్ ఇవ్వడం కానీ ఇప్పుడు పెట్టి కొనడం వల్ల నిజంగా అంత రివార్డ్ ఉంటుందా? రియల్గా చెప్పాలి అంటే అండి, అంటే ఇప్పుడు మా స్టాక్ మార్కెట్లో జరుగుతుంది ఏంటంటే ఎక్కువగా డబ్బు అనేది ఎక్కువ వస్తుంది. దాని కారణంగా స్టాక్స్ వితిన్ డేస్లోనే పెరగడం చూస్తున్నాం. బట్ అది ప్రతి వేళ అంటే ప్రతి సందర్భంలోనూ అది ఉండదు కదా. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడూ ఇదే విధంగా ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే రైల్వేస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఎందుకంటే మనకి ఒక 10 years బ్యాక్కి ఇప్పటికి చూసుకుంటే చాలా మార్పులు రైల్వేస్లో వచ్చాయి. రిఫార్మ్స్ పరంగా చాలా అంటే ఎవరు ఊహించని మార్పులు మనం రైల్వేస్లో మనం చూసామన్నమాట.
సో ఇంకా అంటే ఇంకా చెప్పాలి అంటే రైల్వేస్లో ఇంకా గవర్నమెంట్ ఎంత పెడితే అంత వాళ్ళకి రిటర్న్స్ కూడా ఆ విధంగా వస్తాయండి. ఇప్పుడు కానీ మనం చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్కి రైల్వే యాక్సిడెంట్ జరగకుండా బేసిక్ చర్యలు తీసుకోవాలి. ఇంకోటి కూడా ఏంటంటే గవర్నమెంట్ పెడుతుందే కానీ గవర్నమెంట్కి ఎన్ని రోజులు రైల్వే నుంచి తీసుకున్నది లేదు, పెద్ద లాభాలు తీసుకొని. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఏదంటే ప్రైవేట్ కంపెనీ లాగా ఆలోచిస్తుంది కూడా గవర్నమెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూడండి, ఒకప్పుడు మనకి ఒక బోగీస్ ఏసీ బోగీస్ ఒక 3-4 ఉండేవి. ఈరోజు 50% ఏసీకి మారిపోతున్నారు. కొత్తగా రీసెంట్గా వచ్చిన మీకు 70% ఏసీకి అంటే ఈ మార్పులు చూడండి. అదేవిధంగా ప్రైసింగ్ పరంగా డైనమిక్ మెకానిజం చూస్తున్నాము. సో కాబట్టి ఏంటంటే ఓకే, గవర్నమెంట్ కూడా అంటే కమర్షియల్ కావాలని కాదు, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, తప్పులేదు. కాబట్టి ఏంటంటే రైల్వేస్ పరంగా ఇంకా మనం చేసుకోవాల్సింది చాలా ఉందండి. చేసింది చాలా తక్కువ. ఇప్పటివరకు చేసింది నాకు తెలిసి ఒక 15-20% కూడా లేదు. ఇంకా 80% చేయాల్సి ఉందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రోజుకి మన ఇండియాలో వాడుతున్న కొన్ని రైళ్ళు అయితే మనకి 1980s లేకపోతే 1990s ఉన్న బోగీస్లోనే మనం ట్రైన్స్ కూడా డిస్టెన్స్ స్పీడ్ పెంచలే, దాని తగ్గట్టు ట్రాక్స్ లేక తగ్గించడం 60-70 కిలోమీటర్స్ తగ్గించారు. సో ట్రాక్స్ కూడా ఇవి కూడా ఎప్పుడంటే కొన్ని అంటే మనకి ఫస్ట్ రైల్వేస్ ఎస్టాబ్లిష్ అయింది బ్రిటిష్ టైంలో. సో దాని తర్వాత ఒక 15 ఏళ్ళ వరకు కూడా అదే ట్రాక్లు అవే ఉన్నాయండి. కొంచెం మార్పులు చేసి రీసెంట్గా లాస్ట్ 10 ఏళ్లలోనే మనకి ఈ మార్పులు రైల్వేస్లో ఒక మేజర్ చేంజెస్ అనేది చూసాము. స్టేషన్స్లో మార్పులు తీసుకురావడము, అదేవిధంగా బోగిల్లో మార్పులు తీసుకురావడము. సో ఇటువంటివన్నీ కూడా మనం చూసాము. కాబట్టి డెఫినెట్గా రైల్వేస్కి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా అలొకేషన్తో పాటు ఒక స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారండి. 2032 వరకు ఒక దగ్గరగా 6 లక్షల కోట్లు ఎక్స్క్లూజివ్ ఓన్లీ రైల్వేస్ కోసం అనమాట. సో అది మేజర్ టర్నింగ్ పాయింట్ రైల్వేస్కి అవ్వచ్చు. అయితే ఎక్స్పెన్సివ్ అయినా సరే ఇంకా రైల్వేస్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి. మరి ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీస్ మీద నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. ఒకప్పుడు కంపెనీ నిలబడడానికే చాలా కష్టంగా ఉన్న టెక్స్మాకో కానివ్వండి, టిటాగర్ రైల్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండేవి. ఇవన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇంకా గ్రోత్ అనేది ఫ్యూచర్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైల్వే వాటి మీద నేను పాజిటివ్గా ఉన్నాను. 20%-30% గ్రోత్ అనేది పర్ యానం కంపెనీనే చూపిస్తున్నాయి. రెవెన్యూస్ పరంగా కంపెనీస్లోనే మార్పులు అనేది వస్తున్నాయి. అంటే ఇన్వెస్టర్స్ ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. స్టాక్ పెరగడము పడ్డము ఇది సాధారణమే, స్టాక్ మార్కెట్లో ఇది జరుగుతూ ఉంటాయి, జరిగే పరిణామాలే. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెవెన్యూస్ పెరిగే తర్వాత లాభం కూడా అనౌన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడు కూడా ఏంటంటే ఈరోజు ఏం జరిగింది నిన్నేం జరిగింది కాదు, మనం చూడాల్సింది భవిష్యత్తుని చూడాలి. భవిష్యత్తులో ఎటువంటి మార్పులు రానున్నాయి వాటిని ముందుగా అంచనా వేయాలి. ఎవరు ముందుగా అంచనా వేస్తారో వాళ్ళకి ఆ స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ పరంగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దట్టు సేఫ్ రిటర్న్స్ అని చెప్తాం. ప్రతి సందర్భంలోనూ స్టాక్స్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదండి.